సో, చెప్పండి. ప్రాపర్ ఎక్కడ? సో, ఏం చదువుకున్నావు నువ్వు? నాది ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర సార్. ఓకే. ఆంధ్ర ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు సార్ మాది. ఓకే. చదువుకుందొచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేశాను సార్. ఎందుకు? అంటే కొంచెం అంటే నాన్న చనిపోయారు గదా! సో, అమ్మ ఒక్కతే వర్కింగ్. ఓకే. సో, ఆమె ఒక్కతే కష్టపడుతూ మాకిట్లా చేస్తుంది గదా! ఇంకా చదువుకొని ఇంకా 4 ఇయర్స్ చదవాలి. ఆ 4 ఇయర్స్ లోపు చెప్పలేం గదా సార్ ఎవరి పరిస్థితి ఎట్లా ఉంటదో అని. హ్మ్. సో, కొంచెం అమ్మకి సపోర్ట్ ఉండాలని చెప్పేసి బయటకొచ్చేసాను. అంటే అందరూ అనుకోవచ్చు చదువుకొని, జాబ్ తెచ్చుకొని ఆమెకి సపోర్ట్ ఉండొచ్చు కదా! అంటే పరిస్థితులు ఎట్లుంటాయో ఎవరం చెప్పలేం సార్. హ్మ్. సో, దానికోసం బయటకొచ్చేసాను. ఓకే. అంటే నాన్న ఎలా చనిపోయారు? నాన్న అంటే చిన్నప్పుడు నాకు అంత 1 ఇయర్ పాప అన్నప్పుడు చనిపోయారు. ఓకే. అంటే అమ్మ చెప్పడం జరిగిందా? అంటే నాన్న ఎట్లా చనిపోయాడనేది ఏమన్నా? అంటే కొంచెం ఎవరికైనా మనం కొంచెం గ్రోత్ అవుతే ఎదుటోళ్ళకి చూడడం నచ్చదు కదా సార్. హ్మ్. సో, అట్లాగా చాతబడులు అంటారు. అవి నమ్మరు మాక్సిమం. అట్లా అని చెప్పేసి అనుకుంటారు ఇంట్లో. ఓకే. అట్లాగా చనిపోయాడు నాన్నగారు. ఎంతమంది ఇంట్లో మీరు? ప్రెజెంట్ అయితే అక్క, తమ్ముడు, నేను, అమ్మ నలుగురం. హ్మ్. అక్కకి మ్యారేజ్ అయిపోయింది సార్. ఓకే. ఇంకా నేను, తమ్ముడు. తమ్ముడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చదువుకుంటున్నాడా? చదువుకుంటాడు. సో, అంటే అమ్మ చాలా కష్టాలు పడి మిమ్మల్ని పెంచిందనుకుంటా నాకు చాలా, తెలిసి. చాలా కష్టపడింది సార్. ఓకే.